అండి. చెప్పండి. ఓకే, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆటో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఏముందండి, ఇదివరకు లెక్క లేదు. కొంచెం తక్కువ బుకింగ్స్ అన్నీ చూసుకొని బిల్లు రోజుకి 1000 సంపాదించడమే కష్టమవుతుంది. అంటే ఈ 100 రోజుల్లో చూసారు కదా మీరు, ఫ్రీ బస్ పెట్టడం వల్ల అసలు ఎవరికి లాభం ఉందంటారు? ఎవరికి ఆడవాళ్ళకి లాభం, మనకు మాలాంటి వాళ్ళకి అయితే ఏం లేదండి. అంటే మీ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా లాభమే అనుకోవచ్చు. నెలకోసారి కూడా బయటికి వెళ్ళరు. వాళ్ళకు రోజు రోడ్ల పైన షాపింగ్లకు అది చేసుకోవడానికి మేము ఆటో డ్రైవర్లం, వాళ్ళకి చేపించుకోలేము కదా. మేము సంపాదిస్తేనే వాళ్ళ ఇంట్లో గడుచుకుంటుంది. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కదా, మరి ఆ ప్రభుత్వమే బాగుందంటారా? మా ఆటోలకు అయితే ఇదివరకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది. ఏ ప్రభుత్వంలో ఇలాంటిది లేదంట. అంతే కదా. అంటే ఇప్పుడు మరి సంవత్సరానికి 10,000 ఇస్తాను అని ఒక పథకం పెట్టాడు కదా రేవంత్ రెడ్డి, దానివల్ల మరి ఉపయోగం ఉందా? అందుతున్నాయి అసలు 10,000? ఎక్కడండి, ఇప్పుడు 10,000 కాదు కదా, 10 పైసలు కూడా లేవు, ఏం లేదు. మాకు సంపాదిస్తేనే డబ్బులు. అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి రాకముందు గిరాకీ ఎట్లా అవుతుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక గిరాకీ ఎట్లా అవుతుంది? గిరాకీ అంటే ఫ్రీ బస్సులు పెట్టారు కదా, దానివల్ల కొంచెం మాకు ఎఫెక్టే వచ్చిందండి. అంటే దీన్ని ఫ్రీ బస్సు పెట్టడం కాకుండా ఇంకా పథకాల ద్వారా చూసుకుంటే క్యారెట్ ఏదన్నా చేస్తే బాగుండేది. మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మా ఆటో నడుపుకునే వాళ్ళకు వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. అంటే 200 యూనిట్ల కరెంట్ అనేది ఉచితంగా ఇస్తాను అని అన్నాడు, మరి గ్యాస్ 500 అని అన్నాడు కదా, మరి వీటిపైన లాభాలు లేవంటారా? మరి ఇప్పుడు అవి 200 ఫ్రీ అంటే మేము ఊర్లలో ఉండట్లేదు, ఇప్పుడు కిరాయికి ఉంటున్నాం, మాకు అవన్నీ వర్తించట్లేదండి. వర్తించేటోళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది, మాలాంటి వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఇయ్యరు కదా, వాళ్ళే చేసుకుంటారు, మాకేమిస్తారు? అంటే ఇబ్బందికరంగా మారిందంటారు. అంతే కదా మరి. అంటే ఇప్పుడు మీకు గత ప్రభుత్వం నచ్చిందా, ఈ ప్రభుత్వం నచ్చిందంటే ఏ ప్రభుత్వం అంటారు? ఇప్పుడు నా పరంగా అయితే నాకేం పెద్దగా నచ్చలేదండి.